నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అంతకుముందు కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కూటమి నేతలు కోరారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఫ్లెక్సీల విషయంలో అంబటి రాంబాబు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయబట్టే కార్యకర్తలు దాడి చేశారని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కల్తీ లడ్డు విషయాన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేయబట్టే ప్రజలకు వివరాలు తెలిపేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. దానిపై మేము రియాక్ట్ అయిన విధానాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంబటి రాంబాబు వాడిన పదజాలానికి శిక్ష పడాల్సిందేనన్నారు. ఆ గొడవలో మేము ఎవరిని రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పలేదన్నారు. అక్కడికి వచ్చిన వారందరినీ నేను పిలవలేదు, కడుపు మండి వారే వచ్చారని తెలిపారు. మరలా అలాగే మాట్లాడితే మరలా వస్తాం, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, గంటా మౌలిక, వందనాదేవి, ఓంకార్, లంకమాధవి తదితరులు పాల్గొన్నారు. కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా కొన్ని అంశాలని డైవర్ట్ చేస్తూ పబ్బం గడుపుకునే ఒక అద్భుతమైన ప్రయత్నం. జనాల్ని మభ్యపెట్టి ఏదో తెచ్చుకోవడం కోసం మాట్లాడట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రతి అరాచకాన్ని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాము. కల్తీ అని పేరు పెట్టుకొని కల్తీ మీద రాజకీయం చేసి ఏం లబ్ధి పొందాలని అనుకుంటున్నారు? మీరు లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి? దానివల్ల మాకు అధికారంలో ఉన్న మాకొచ్చే లాభం ఏంటి? అది అర్థం కావట్లేదా మీకు? మా నాన్నగారు దేనికి భయపడరు, కానీ మేము ఎలా ఉంటామో అనే భయం మాత్రం, మమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనన్న భయం మాత్రం మాకు వచ్చింది అని వాళ్ళ అమ్మాయి మాట్లాడారు. మరి మా కుటుంబాల్లో మహిళల మీద ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం మా ఇంట్లో మా మగవాళ్ళకు ఉండదా? మా ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇళ్ళలో మగవాళ్ళకు ఉండదా? అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు, మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొందరుమంది నాయకులు మాతో వచ్చారు. అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని. రగిలిపోయి వచ్చారు. మీ నాన్నగారు మాట్లాడిన మాటల్ని చెవులారా విని గుండెల నిండా ఆవేశం పెంచుకొని వాళ్ళు వచ్చారు. నేను క్షమాపణ నాకు చెప్పి తీరాలి అని చెప్పి నేను డిమాండ్ చేశాను. పోలీసుల వైఫల్యం వల్లనే ఫ్లెక్సీల విషయంలో ఇంత గొడవ జరిగిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అమరావతి రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పార్టీ అధికారం ఉన్న సమయంలో తిరుమల లడ్డీ తయారీలో కల్తీ చేసిందని సిట్ చెప్పిందని గుర్తు చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసాదాన్ని వైసీపీ నేతలు అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు లడ్డూ ప్రసాదం విషయంలో ఆవేదన చెందారన్నారు. ఆ కల్తీ జరిగిన విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ఆ ఫ్లెక్సీని తొలగిస్తామని సవాల్ చేసిన అంబటిని అడ్డుకునేందుకు కార్యకర్తలు అక్కడ ఉన్నారని చెప్పారు. ఆ సందర్భంలో జరిగిన ఘర్షణలో అంబటి రాంబాబు నోరు జారడం వల్లనే ఆయనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. దాడిని మేము ప్రోత్సహించాం, కానీ ఆ పరిస్థితిని అంబటి రాంబాబే కల్పించారన్నారు. గతంలో ఎన్నోసార్లు మా నేత పవన్ కళ్యాణ్ గురించి దుర్భాషలాడినా మేము సంయమనం పాటించామన్నారు. అంబటిని ఫ్లెక్సీ వద్దకు రాకుండా నల్లపాడు సీఐ ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. దీనిపై డీజీపీని, హోంమంత్రిని కలిసి విచారణ కోరామన్నారు. ఇప్పటికైనా బాధ్యులైన వారు తప్పు ఒప్పుకొని పోలీసుల ముందు లొంగిపోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీయలేక ఫ్లెక్సీ రూపాయలు టీడీపీ వాళ్ళు వేస్తే మీరు దాన్ని సాగుగా తీసుకొని రాజకీయ రంగు పులివి నేను అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేస్తే ఎవరైనా అడ్డుకోకుండా ఉంటారా? అడ్డుకునే క్రమంలో జరిగినటువంటి సంఘటనలో రాంబాబు గారు నోరు తోడటం జరిగింది, నోటి మాట తూలి మాట్లాడటం జరిగింది. అది మధ్యాహ్నం వరకు బయటకు వచ్చిన తర్వాత సహజంగానే కొంత అలజడి ఉంటుంది రాజకీయ పార్టీలు. గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్పై వైసీపీ కార్యకర్తలు, నాయకులు దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు.
వాళ్ళ నాయకుడిని తిడితే ఏ కార్యకర్త అయినా ఆవేశానికి లోనవుతారు. క్షణికావేశంలో జరిగినటువంటి సంఘటన అది. కాబట్టి దాన్ని పెద్దగా మనం చూడాల్సిన అవసరం లేదన్న. ఈరోజు కూడా రాంబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళిన సంఘటన అటువంటిది అనుకుంటాం. మేము దాడి చేయడానికి సమర్థించం, కానీ దాడి చేయడానికి రాంబాబు గారు ఏదైతే వాడారో ఆ భాష, దాని తరువాత మరలా ప్రెస్ మీట్ పెట్టి నేను అట్లా అని ఉండాల్సింది కాదు అని అంటూనే మరలా చంద్రబాబు గారిని కాదు నేను అన్నది, అక్కడ ఉన్నటువంటి నాయకులను అన్నా నేను అని అంటే, చంద్రబాబు గారినన్నా అక్కడ ఉన్నటువంటి నాయకులన్నా పవన్ కళ్యాణ్ గారినన్నా నన్నన్నా మిమ్మల్ని అన్నా కూడా తప్పే. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే తిరిగి ఒక గంట లేట్ అవుద్దామని రెండో గంట అయినా సరే మీ మీదే పడుతుంది. అది ఒకసారి తెలుసుకుని మీరు మాట్లాడండి, ప్రవర్తించని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాం. కూటమిని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం. కూటమిని ఏర్పాటు చేసింది అన్ని కష్టాలు కూడా ఓర్చుకుని ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు బంగారంలో ఉండాలని. కనుక అదే దిశగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. కనుక మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం, ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా మేము గ్రహించగలుగుతాం. గ్రహించలేని స్థితిలో జనసేన పార్టీలో ఎవరు లేము. గ్రహించే దానికి అనుగుణంగానే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తాం, పరిస్థితులను చక్కబెడతాం, తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షిస్తాం. ఆ రకంగా ముందుకెళ్తాం. కనుక ఎవరో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆడేటటువంటి నాటకాల్లో, డ్రామాల్లో, ఈ కులశిచ్చుల్లో పడొద్దని చెప్పేసి మరొకసారి. భారత రంగ మహోత్సవ్ అంతర్జాతీయ నాటక ఉత్సవం వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6 నుండి 10వ తేదీ వరకు గుంటూరులో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు మాట్లాడారు. తెలుగు నాటక రంగ గౌరవాన్ని, భారతీయ నాటక సాంప్రదాయాల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందుకే వేదిక ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నేషనల్ సహకారంతో భారత రంగ మహోత్సవ్ అంతర్జాతీయ నాటక ఉత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నాటక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూషణ్, పోపూరి నాగేశ్వరరావు, ముత్తవరపు పద్మారావు, పొగర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు భారతీయ రంగ మహోత్సవంలో భాగంగా అంతర్జాతీయ నాటకోత్సవాల నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమం సౌత్ భారత్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరుగుతూ ఉంది. గత 26 సంవత్సరాల నుంచి భారతీయ రంగ మహోత్సవం జరుగుతూ ఉంటే సౌత్లో దురదృష్టవశాత్తు ఏర్పాటు చేసుకోలేకపోయాం. కానీ ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. దానికి ఆ వేదిక ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఈ నాటకోత్సవాల్లో యూరోప్ నుంచి, రష్యా నుంచి, పోలాండ్ నుంచి నాటకాలతో పాటు నేషనల్ డ్రామాస్ మణిపాల్, కర్ణాటక, ఇతరత్ర స్టేట్ల నుంచి కూడా వస్తున్నాయి. మొత్తం 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతిరోజు 3 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుచరిత పరామర్శించారు. బుధవారం పార్టీ అధినేత జగన్ పరామర్శకు వస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణకాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ పాలనలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. మనం రాక్షస యుగంలో ఉన్నామా, ఈరోజు త్రేతాయుగం దాటాము, ద్వాపర యుగం దాటాము, కలియుగంలోకి వచ్చాము. రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ
శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ మరి ఏమాత్రం ఒక ఏనాడైనా చూసామా నోరెత్తితే ఆ గొంతుని నొక్కివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. నెలల తరబడి జైల్లో మగ్గబెట్టాలనే ఆలోచనతో రకరకాల చట్టాలను తీసుకొచ్చి ఎక్కడో దేశద్రోహులకి పెట్టాల్సినటువంటి చట్టాలను కూడా సోషల్ మీడియా కార్యకర్తల పైన, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. షబే బరాత్ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించామని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. స్థానిక ఆనందపేటలోని ముస్లిం శ్మశాన వాటికను పరిశీలించి శానిటేషన్, ఇతర సదుపాయాల కల్పనపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ముస్లిం మైనార్టీలు రాత్రంతా జాగారముండి ప్రత్యేక దువా చేస్తారని ఆయన తెలిపారు. అనంతరం దాన ధర్మాలు వంటి కార్యక్రమాలు చేపట్టి మరణించిన తమ కుటుంబీకులు, బంధువుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రార్థనలు నిర్వహించే పెద్దల పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని నసీర్ తెలిపారు. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల కోరిక మేరకు ఈరోజు స్టోన్ డ్రైన్ని కట్టించడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రోడ్స్ను దాదాపు ₹1 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పెద్దల పండుగ షబే బరాత్ పురస్కరించుకొని గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని శ్మశాన వాటికలు, ముస్లిం శ్మశాన వాటికలను ప్రజలు వచ్చేటువంటి ప్రజలకు సౌకర్యాలు కలిగిస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి వాళ్ళు ప్రార్థించుకునేటువంటి వాళ్ళందరి కోసం ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి 10,134 కోట్ల రూపాయలను రైల్వే ప్రాజెక్టులకు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోని మీడియా ప్రతినిధులతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గుంటూరులోని డీఆర్ఎం కార్యాలయంలో డీఆర్ఎం సుదీక్షణ్ సేన్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్రం కేటాయించిన ప్రాజెక్టులను ఆమె మీడియాకు వివరించారు. Very heartening to know that the budget, especially for Andhra Pradesh, has been very good, and we have got projects worth rupees 10,134 crores. At present, already projects and works amounting to rupees 92,600 crores are already in progress in different stages. One of the major achievements or major initiatives that we have got this time is the announcement of the high-speed railway from Hyderabad. 3 high-speed railways have been announced, one from Hyderabad to Pune, the second from Hyderabad to Chennai, and the third from Hyderabad to Bangalore. So, of course, Andhra Pradesh will and Bangalore and Bangalore and of course Telangana will benefit in a very, very big way. That apart, as you are already aware, a lot of works are already in progress and 73 Amrit Bharat stations are in progress. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.